దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మా బావగారికి మంచి బైక్ ఒకటి దేవుడు ఇవ్వడం జరిగింది. ఆ బండి పేరు SP Shine 125cc, బ్లాక్ అండ్ బ్లూ, చాలా అందంగా ఉంది. చూస్తున్నాం బండి. ఈ బండి తెచ్చిన తర్వాత మరి మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆయన చేతులు సమర్పించి ప్రార్థన చేసి ప్రతిష్ఠ చేసి మనము ప్రారంభం చేయాలి. కాబట్టి మరి ఇప్పుడు చూస్తున్నాం. ప్రార్థన చేసిన అనంతరం మనం ముందుకు ఈ కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఆయన మీరు ప్రేమించి కనికరించి కృప చూపి జాలి కలిగి ప్రభా ఎదుగుతండి ఆయన నీ కుమారుడికి నీ కుటుంబానికి ప్రభా మీరు ప్రేమించి ప్రభా ఇచ్చినటువంటి ఈ యొక్క బైక్ 2 వీలర్స్ వాహనాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నాయన మీరు దయచేసింది వందనాలు. మహిమకరంగా ఉండి నడిపించండి, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె ఆమె. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తగిన సమయంలో దేవుడు మనకు మన అవసరాలు తీరుస్తాడని దృఢమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. చూడండి, క్రీస్తు యేసునందు మహిమలో అన్నాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. దేవుడు చాలా రోజుల తర్వాత మనం టెన్షన్ పడవచ్చు, కానీ దేవుడు మాత్రం తగిన సమయంలో ఆయన ప్రతి అవసరం మనకు తీరుస్తూ ఉంటాడు. అయితే మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చూసుకుందాం. 6:17 ఇలాగ రాయబడి ఉంది. 6:17 వచనంలో నేను చదువుతా చూడండి. ఓకే. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఓకే, మనము ఈ లోకమందు ధనవంతులైన తర్వాత మనం ఏంటట, గర్విష్ఠులు కాకూడదట. ఎందుకంటే క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం దేవుడు తీర్చున్నాడు కాబట్టి మనము గర్విష్ఠులుగా గర్వంగా ఉండకూడదట. కాక అస్థిరమైన ధనమందు, ఇది అస్థిరం అన్నమాట. ఈ రోజు ఉంటుంది, రేపు పాడైపోద్ది కూడా. ఈ లోకమందు కూడా అంతే, ఈ సూర్య చంద్రుడు కూడా అంతే. మనం కలిగిన వాటిని కూడా అంతే. ఏది స్థిరం మనకి కాదు. దానికోసం మనము గర్వపడే అవసరము లేదట. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, అంటే వాటి మీద మనము నమ్మకం మాత్రం ఉంచకూడదట. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మకము ఉంచాలని ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే సమస్తము మాకు ఏదైతే ఇస్తున్నాడు దేవుడు, అది వాచి కావచ్చు, ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏంటి చదువు కావచ్చు, లేకపోతే ఇలాంటి 2 years కావచ్చు, లేకపోతే ఇలాంటి బైక్ కావచ్చు, లేకపోతే 4 wheelers కావచ్చు, ఏది ఇచ్చినా సరే దయచేసినటువంటి దేవుని అందే నమ్మిక ఉంచమని దేవుని లేఖనంలో రాయబడి ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి విడికిలో దీవించును గాక.